హలో గైస్, చిన్న స్టెంట్ అయింది మనం 3 రోజుల కింద. ఏంటంటే నాటి బండి ఇంటర్వ్యూ తీసినందుకు ఆడోడని మన అర్జున్ నన్ను వస్తుండు అడ్డము. అన్ననే అడుగుదాం ఎందుకో ఏం కొట్లాటను. సరే అన్నదే ఆడోడు నాటి బాని అనేటోడు ఆని మీద ఎందుకు ఇంటర్వ్యూ తీస్తారు? నా మీద తీసా కాదా? నాకేం తక్కువ ఉంది? మంచి ఊర్రా పేరుంది, బయట మంచిగా ఉన్నా. ఇప్పుడు అయితే నా మీద ఒకటి ఇంటర్వ్యూ తీయాలి, నాదేందో నేను ఒకటి చూపిస్తా. ఆ నాటి బాని అనేటోడు కూడా చూద్దాం, అంతానికైతే పోదాం. చూద్దాం గాయస్, ఎందుకంటే వీళ్ళు చాలా అక్కడిక్కడ పోయి పెద్ద అయ్యేటట్టుంది ఈ స్టోరీ. సరే మనమే ఇద్దరిని ఒకతాన పెట్టి తెలుసుకుందాం. గాయస్, షాప్ కాడికి అయితే వచ్చేసినాం. షాపు అయితే బంద్ ఉంది. మన ఇంకా గెస్ట్ హౌస్ ఉంది, ఆ గెస్ట్ హౌస్లో చూసేద్దాం ఆడుండో లేడో తెలుసుకుందాం. నమస్తే రా. అరే బాబు, మీ ఇద్దరు కొట్లాట ఏంద్రా? ఏమోరా బాబు, ఏం కొట్లాడరా బాబు మళ్ళా? ఏమో నువ్వు అని అంటున్నాడు. బండి అంటే ఈడేనారా? ఈడే. అరే ఆడిడని మాట్లాడుతుండు, కొట్టేస్తా అని చెప్పిరా. అరే బాబు, అది కాదురా, మీ ఇద్దరు కొట్లాట నాకు సంబంధం లేదు. చేసుకున్నారా బాబు? ఆడిడంటూ తొలుకొచ్చినావు నువ్వు. వేసేసాడంట నిన్ను. చేతేయమనరా? అరే పుర్రు ఇంటర్వ్యూ అరే మధ్యలో చూడు, అందరు తలకాయలు వాళ్ళు కొట్టిస్తా నేను. మీ ఇద్దరు కొట్లాట. అరే పుర్రు మీ ఇద్దరు కొట్లాట నాకు తెలియదురా. నీ ఇంటర్వ్యూ డిలీట్ చేయంటున్నాడు. ఆడవడరా బాబు. నీకేం తక్కువ నాకేం తక్కువ రా. నేను గుట్టంగా నీ లేకనే పేరు గమనించిన ఊర్రా పేరుంది. నేను గుట్టంగా ఇంటర్వ్యూ. అరే వద్దు, కొట్లాట వద్దు, ప్రేమతో ఏదో మాట్లాడుకుందాం, వెళ్ళిపోదాం అంతేగాని డిలీట్ చేసేయాలని నేను చెప్తున్నా. మాట్లాడుతున్నాడు. అరే నువ్వు పోవనురా చెప్తున్నా. అరే నిన్ను వేసేసాడంటారా బాబు? ఏమనరా? అరే బ్రో, నేను కొట్టేస్తా, నేను దన్నాడు దాన్ని వన్నాడు బాగా ఇచ్చేస్తా. బాబు మాటలు కాదు, చూడు. అరే వన్నీ కొట్లాట కాదు గాయస్, ఇద్దరు తన కూర్చోబెట్టి మాట్లాడదాం. ఎందుకంటే మన వీళ్ళిద్దరు కొట్లాట మనకు తెలియదు. అరే గాయస్ మధ్యలో ఈడు ఓడరా బాబు. గాయస్, వీళ్ళ కొట్లాట ఏందో మనకు తెలియదు. మన ఛానల్ ఇంటర్వ్యూ తీసుకో అన్నారు, నాటి పని ఇంటర్వ్యూ తీసుకో అన్నందుకు తీసుకున్నాం మనం, అంతేగాని వీళ్ళ పతంగుల కొట్లాట ఏందో మనకు తెలియదు. గాయస్ తెలుసుకుందాం. బాయ్ బాయ్. ఆడవాడు మా ఇంటి మీదకి వచ్చి పతంగ ఎగిరేని. అరే మళ్ళా ఎవడు అంటాడేం రా? అరే ఏడ పట్టుకొచ్చినావు రా? నా దగ్గరికి ఎందుకు వచ్చింది చెప్పురా? నాటి చెప్పురా. నువ్వు అని కొట్టారంట మీ పోరలు? అవును కొట్టిరు అని. కొట్టిరు. ఎందుకు? బోనాలు అప్పుడు నా మీద ఏందో చూపిద్దామని అనుకోండు, కానీ లేవటేసేసారు మనోని. వచ్చిండ్రా బాబు ఇప్పుడు ఆడు. వద్దు ఆగు, వద్దురా. లేవటేస్తారని పతంగి మీ ఇంటి మీకు ఎక్కినందుకే మీ పోరలతోటి నువ్వు కొట్టిపించిన. ఇదైతే ఆడోడో వచ్చి నా ఇంటి మీద పతంగ ఎగిరే చెట్లు ఒకటా బాయ్ చెప్పు నువ్వు. అరే బాయ్ బన్నీ, నీది కూడా తెలియదురా నాయన. నేను మాట్లాడతలే అంటే అర్థం చేసుకోరా. ఎంత పిజ్జా ఖరాబ్ అవుతుందో. నేను కూడా షాక్ లో ఉన్నా, నేను కూడా షాక్ లో ఉన్నా. మాట్లాడుకుందాం. నువ్వెంతరా? అరే బేజా ఖరాబ్ చేస్తుంది బజ్జాన్. వడిస్తా నిన్ను. నాకు నిన్ను ఇలా కొట్లాట ఏంటంటే ఇంకేం బిజినెస్ లేవా అని ఈడంటాడు. ఈడేమో ఇంటి బిజినెస్ బా ఆయన బిజినెస్ మాట్లాడకరా బాబు. పెద్ద పెద్ద స్టోరీలు అయిపోయినాయి ఇంకా. అరే ఏం స్టోరీలు అయినాయి బా? ఎప్పుడు అది బా ఏం స్టోరీలు అయినాయో?
పతంగుల కొట్లాట పగలొద్దు, అర్థమవుతుందా? అరే, కుల్ల- నీవు నాకు కావాలి బాయ్, కొట్టా, పక్కన నీ కొట్టాలి, బట్టలు- నాకు కావాలి బాయ్, అరే, లేవటేస్తే తలకాయ చాలు. వాలిపోతుండరా ఇట్లా అరే తలకాయ- మాయతోనే గొంతు తలకాయ వచ్చేస్తుందిరా, లేచింది. ఆ రోజు దినం నీది సంక్రాంతి యా, దినం అరే, నాడు దెబ్బలు లేవటిస్తారా తింటావురా నిన్ను? తమ్ముడు? అరే, లేవటిస్తారా? గాయస్ ఇలా కొట్లాట ఏంది ఇదంతా పక్కన పెట్టేసి వీళ్ళ ముచ్చట ఎత్తేసేద్దాం. ఎందుకంటే వీళ్ళు దుష్మన్లు, ప్రేమతోటి ఉంటారేమో కానీ వీళ్ళు మన ఛానల్ దానికి వచ్చి మా పేరు గలీజ్ అవుతుంది ఇద్దరితోటి. అరే రా పుర్రు, నువ్వు అనికి బిజినెస్ ఉందా అంటున్నావు, ఏం బిజినెస్ ఉన్నాయి? 10 గొర్రెలు తప్ప ఏమున్నాయని చెప్పు. అరే నాయనా లాస్ వచ్చి పడిపోయినారా ఇడా నేను. మళ్ళీ కూడా చెప్పండి తప్పు బాయ్, గోవాల బిజినెస్ ఉన్నాయి ఇవి. అరే అదంతా పాత కథరా బాబు. అరే పాత కథ కాదురా, నువ్వు 10 గొర్రెలు తీసుకొని అరే లేవటిస్తారా అరే నిన్ను? వద్దు వద్దు రాజు లేవట్టి పెట్టుకుంటా వద్దు. అరే, ఉండొచ్చారేమో రా నీకు బిజినెస్ లాస్ అయినా చెప్పుకోరే, మీరు చెప్తున్నా అంతే. జానాడా అంతేగాని లాస్ మీరు అయి వచ్చినాడు దాకా వద్దు. వీడియో డిలీట్ చేసేసేమంటున్నాను. చెయ్యం పొరాలు వచ్చి అంటారు అనా నాటి పన్నుగాడు అంట, ఓడో నా అత్తగాడు ఎవడరా నాటి తుల్లి ఆడు నాటి అంటుండు ఆడు వద్దు కొట్టేసాని. లేవకు, వద్దు అరే నేను కొడతా లేవటిస్తాను, చెప్తున్నా. అరే ఆడు ఓడో నాటి ఓ, అంట, పక్కకి రాడుంది ఓడో అని నెత్తిలో పడుతుంది ఇది. వద్దు. ఎవరితోటి వద్దురా బాబు, నువ్వు ఉన్నావు కాబట్టి ఆడు ఇంతసేపు బతికిండ్రా. అరే చెప్తున్నారు అరే అరే, బుర్రో వాడు లేవటిస్తారా బాయ్, అని 2 నేను. నిమిషాలు విడాపు, 2 నిమిషాలు విడాపు. అరే, నిన్ను లేవటేసేస్తారా నిన్ను? దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే కతే మొదటి లేవటేసిండ్రా ఈ రోజు అని. లేవటేసేస్తారా నిన్ను? ఇంకా అరే, అరే బ్రో, లేవటేస్తారా నిన్ను? నిన్ను రెచ్చగొట్టకు. లేవటేస్తారా? అరే నిన్ను లేవటేస్తారా నిన్ను? లేవటేస్తారా? అరే బ్రో, రాడు కావాలి నాకు ఇప్పుడు, రాడు కావాలి. అరే, వద్దు ఇంకా, అరే, రాడు అరే. అరే బ్రో, నీ ముఖం చూసుకొని వస్తున్నా నేను. బ్రో, అరే నేను నీ ముఖం చూసుకొని వస్తున్నా నేను. అరే వీడియో డిలీట్ చేయమంటుండు బాయాడు. ఇప్పుడు వీడియో డిలీట్ చేయమంటుండు వద్దు. వీడియో డిలీట్ చేసేయాలని చెప్తున్నాను నేను. నూకేస్తేనే 4 పొలిటీలు తింటుండ్రా ఇడు. యారే అరే నువ్వు అనుకుంటున్నావు నా చేతి కింద 4000 మంది ఉంటారు, అల్లా నొక్కను అనుకుంటున్నారా? 4000 మంది ఉంటే వాళ్ళకి చూపించుకోపోరా బాబు, నీ పని ఏందో నా దానికి రాకరా బిడ్డి. బాయ్, ఇలా పంచాయతీ ఏందో మనకి తెలియదు. ఇలా అయితే ఆపేద్దాం, ఆపేసి ఇలా కాంప్రమైజ్ చేసి సెకండ్ ఇప్పించాడు బాయ్. సెకండ్ ఇచ్చుకోరు బాయ్, ఇయ్యా బాయ్, సెకండ్ అయితే ఇయ్యా. సెకండ్ ఇవ్వ బాయ్. నువ్వు అన్నా నేను ఎందుకు ఇస్తా బాయ్? 10 మంది చేతి కింద పని చేసేటోడు ఆడు, గాని కిందకి ఇస్తా బాయ్. నన్ను అంటున్నావు 10 మంది? అరే నువ్వేనా 10,000 మంది పని బాయ్, చేస్తారా? బాయ్, గాండు, బాయ్, లక్ష, గాండు, అరే. గాండు, నువ్వేరా